దేవుడు ఏం చేశాడు? రికార్డ్ బుక్ చేయండి. రికార్డ్ చేయండి అమ్మా బిందు. రికార్డ్ ఆన్ చేయండి. చేస్తున్నానండి. ఓకే. అప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడు? ఆయన యొక్క విశ్రాంతిని ప్రవేశించాడు. ఒక ప్రభువుని ఏర్పాటు చేశాడు. ఆ ప్రభు ఎవరు? మన ప్రభు అయిన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఆయన ఏం చెప్తున్నా అంటే, విశ్రాంతి దినమునకు నేను ప్రభువై ఉన్నాను అని చెప్పుచున్నాడు. కాబట్టి ఇప్పుడు విశ్రాంతి దినానికి ప్రభు అయినటువంటి ఆయన నా యొద్దకు రండి సమస్త జనులారా, పాపం భారము మోసుకొని పోచున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని చెప్పుచూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రభువు గనుక ఆయన యొద్దకు వస్తే ఆ విశ్రాంతిలోనికి మనము ప్రవేశాన్ని పొందుకుంటాము, ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఇక విశ్రాంతి దినము అని చెప్పినప్పుడు ఒక దినము ఈజ్ ఈక్వల్ 1000 సంవత్సరాలు అని దైవ గ్రంథము తెలియజేస్తుంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము చదివితే టైం ఉండదమ్మా, టైం అయిపోయింది. కాబట్టి ఒక దినము ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలుగాను, 1000 సంవత్సరాలు ఒక దినంగాను ఉన్నాయి. కాబట్టి 6 దినములు ఆయన పనిచేశాడు, 7వ దినమున ఆయన విశ్రమించెను. ఆయన విశ్రాంతి, ఆయన దినము. కాబట్టి 1000 సంవత్సరాలు విశ్రాంతి దినము ఈజ్ ఈక్వల్ 1000 సంవత్సరాలు. ఎందుకు ఈ దినాన్ని 1000 సంవత్సరాలుగా ఎలాగూ పరిగణిస్తున్నాము అని అంటే, ఇప్పుడు ఆది కాండము మీరు 2వ అధ్యాయము 17వ వచనమున చదివితే అక్కడ ఈ మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్ష ఫలమును మీరు భుజించద్దు అని చెప్పి, అది తినుదినమున, అది తినుదినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించెను. కాబట్టి తినుదినమున అని చెప్పినప్పుడు ఆ దినానే చనిపోవాలి. కానీ ఆయన ఆది కాండం 5వ అధ్యాయం 5వ వచనములో ఆదాము 930 సంవత్సరాలు బ్రతికి అప్పుడు మృతి పొందాడు. కాబట్టి లేఖనం ఏమని చెప్పుచున్నది? ఒక దినము ఈజ్ ఈక్వల్ 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు అని చెప్పుచున్నది. కాబట్టి ఇప్పుడు దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాలైనప్పుడు ఆదాము అదే దినాన చనిపోవాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నాము. కానీ దేవుని దృష్టిలో ఆ దినము 1000 సంవత్సరాలు. కాబట్టి ఆ 1000 సంవత్సరాలు గనక దాటితే అప్పుడు 2వ దినము. కాబట్టి 1000 సంవత్సరాల లోపే 930 సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాల లోపే, అనగా ఆ దినము లోనే ఒకే దినములో ఆయన చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఒక దినము 1000 సంవత్సరాలు అనేటువంటిది దీన్ని బట్టి మనకి అర్థమవుతున్నది. కాబట్టి ఇప్పుడు ఆ దినమునే చచ్చిపోతామని చెప్పినప్పుడు అదే దేవుడు ఒక దినం 1000 సంవత్సరాలు చెప్పిన ఆయన 6 దినములు ఆయన పనిచేసి 7వ దినమున విశ్రమించబడింది. కాబట్టి అప్పుడు దినము ఈజ్ ఈక్వల్ 1000 సంవత్సరములు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి విశ్రాంతి దినము అని చెప్పినప్పుడు 1000 సంవత్సరాల పరిపాలన. ఈ విశ్రాంతి దినానికి ప్రభువు మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి విశ్రాంతి దినము అని చెప్పినప్పుడు ఆ దినమున నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని చెప్పాడు కదా, దానికోసమే కదా ప్రభు అయిన యేసుక్రీస్తు లోకములోనికి వచ్చాడు. అది ఒకటి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనకి విశ్రాంతిని అనుగ్రహించటానికి ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు దాని భావం మనకి ఏమర్థమవుతుంది? 1000 సంవత్సరాల పరిపాలనలో మనకు ఆయన దయచేస్తున్నాడు, మనం ఉండేటట్టుగా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 1000 సంవత్సరాల పరిపాలన కాలములో
ఎవరెవరు దానిలోనికి వెళతారు, అప్పుడు ఆ పరిపాలన ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు కొన్ని క్లుప్తంగా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 35, 36 వచనాలని చదువుకుందాము. చదువమ్మా. పాడైన భూమి ఏతేను వనము వలె అయిననియు, పాడుగాను నిర్జీవముగానున్న ఈ పట్టణములు నివాసములతో నిండి ప్రాకారములు గలవాయిననియు జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన ఆమేన్. నేను ఉమ్. నేను చదువు. పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుందురు. యెహోవానైన ఆమేన్. నేను మాట ఇచ్చి ఉన్నాను, దాన్ని నెరవేర్తును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ విశ్రాంతి దినము అనేటువంటి దానిలో దేవుడు విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు కనుక ఆ విశ్రాంతి దినాన మీరేమి కూడా పని చేయటానికి వీలు లేదని వారికి తెలియ. ఇచ్చి ఉన్నాడు. ఆజ్ఞాపించాను. కాబట్టి ఇప్పుడు ఈ భూమి శాపం కింద లోనైపోయినటువంటిదిగా కనుక ఉండినట్టయితే మరలా శ్రమపడి దానిని ఫలించేటట్టుగా దాని నుంచి ఆహార పదార్థాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వస్తుంది. ప్రయాసం ఉంటుంది. కానీ ఏదేనులో కష్టపడకుండానే ఆయన ఆహారం చేసినటువంటి వాటిని వీళ్ళు తింటూ ఫలము తిన్నాం. వాళ్ళన్నిటిని తింటా వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ వాక్య ప్రకారంగా పాడైన భూమిని ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఆయన? ఆయననియు ఏదేను వనం వల్లే ఏదేను వనములాగా తయారు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏదేనులో నాటింది ఎవరు చెట్లని? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయినటువంటి దేవుడే. కాబట్టి ఇప్పుడు ఎడారిగా ఉన్న భూమిలో కూడా చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. కాబట్టి ఇప్పుడు భూమి ఏమవుతుంది? ఎలాగూ ఆశీర్వదించబడింది. ఏదేను వనం లాగా శాపమైనటువంటిదిగా ఏదేను వనములాగా మార్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో యెషయా గ్రంథం 11వ అధ్యాయము 6 నుంచి 10 దాకా చదువుకున్నట్టయితే అధ్యాయము 6 నుంచి 10. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల వద్ద పండుకొనును, దూడయు కొదమసింహను పైలించబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక చోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద అట్లాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చెయ్యదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గుర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఆమేన్. ఆ దినమున ప్రజలు ధ్వజముగా నిలుచుండు. యెషయా చిగురునొద్ద వేరు చిగురునొద్ద జనులు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. ఆ దినమున ఆయన సీయోను ప్రభావము కలదు. కాబట్టి విశ్రాంతిని మనకి అనుగ్రహించేటువంటి ఆ దినమున 10వ వచనంలో ఏమన్నాడు? ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు. యెషయా వేరు చిగురునొద్ద. ఆ దినమున అంటే ఏ దినము? విశ్రాంతి దినము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి విశ్రాంతి దినము ఆయన విశ్రమ స్థలము ప్రభావం ఆయన గలది. విశ్రమ స్థలము, అది విశ్రాంతి దినము. ఆ దినము 1000 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరాలు కూడా ఈ ఎడారి భూమి శాపము నుంచి విడిపించబడి ఏదెనులాగా చేయబడుతుంది. ఆ ఏదెనులో చెట్లను వీటన్నిటిని ఆయనే నాటుతున్నాడు. కాబట్టి ఆయన ఏదేనుని చేసినప్పుడు ఏదేనులో ఏది కూడా క్రూరత్వం అనేటువంటిది ఉండలేదు. లేదు. అప్పుడు లేదు. తర్వాత ఇప్పుడు కూడా ఏదేనులాగా అయిన తర్వాత క్రూరత్వము ఉండదు. లేదు.
దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అప్పుడు ఏదేను ఎలాగైతే క్రూరత్వము లేకుండా ఉన్నదో, ఇప్పుడు కూడా ఎడారిగా ఉన్న భూమి ఏదేనుగా చేయబడిన తర్వాత మరలా క్రూరత్వం అనేటువంటిది లేకుండా అన్ని సహవాసము, సహజీవనము చేస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయి వద్ద జనములు జనములు విచారణ చేయును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. జకర్యా గ్రంథము వినపడ్డా. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనము చదవండి. మరియు యెరూషలేము మీదకి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతిగా యెహోవాయును రాజుకు మొక్కుటకును పర్ణశాల పండుగ సైన్యములకు ఆచరించుటకును అధిపతియగు యెహోవాయను రాజుకు మొక్కుటకు పర్ణశాల పండుగను ఆచరించుటకును ఏటేటా వత్తురు. కాబట్టి పర్ణశాల పండగను ఆచరించటానికి ఏటేటా వత్తురు. శేషించిన జనులు ఆయన యొద్ద అన్యజనులలో శేషించిన జనులు తెగులుతో కొంతమంది పోయారు, ఇంకా యుద్ధము వలన కొంతమంది పోయారు, అనేక మంది చనిపోయారు. అయితే ఎవరైతే అన్ని జనుల్లో మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాస్తవానికి వాళ్ళు ఏమి చేస్తున్నారు అంటే, మీకా గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనము చదవండి. సకల జనములు తమ తమ దేవతల సకల జనులు తమ తమ దేవతల నామమును నడుచుకొందురు. దేవతల నామము స్మరించుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందుము. ఇక్కడ పెద్ద సందేహము. 1000 సంవత్సరాల పరిపాలనలో సకల జనులు వారి వారి దేవతల నామమును స్మరించుకొనుట ఏమిటి? అవును, క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయములో ఆయన లోకము పుట్టినది మొదలుకొని, వాస్తవంగా వీళ్ళంతా కూడా క్రీస్తుని ఎరిగిన వారు కారు. 34వ వచనం. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలీలకి సహాయము, ఆ చాప్టర్ అంతా చదివితే మీకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీలకి సహాయము చేసినటువంటి ఆ గుంపు వాళ్ళను ఆయన యొక్క రాజ్యములోనికి ఎలో చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారు క్రీస్తు యొక్క రక్తముతో కడుగబడిన వారు కారు, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారు కారు. కాబట్టి జరగబోతున్నటువంటి యుద్ధములో ఇశ్రాయేలీలకి సహాయము చేసినటువంటి గుంపు వారు ఎవరైనా సరే వారికి అక్కడ ఆ రాజ్యము స్వతంత్రించుకోండి అని చెప్పాడు. కనుక ఇప్పుడు ఉదాహరణకి మన దేశం ఉంది, హిందూ దేశం. ఈ దేశంలో అనేక రకాలైన దేవతలను పూజలు పునస్కారాలు చేసుకునే వాళ్ళుగా ఉన్నారు. కానీ 1000 సంవత్సరాల పరిపాలనలోకి ఇప్పుడు వీరు గనక ఇశ్రాయేలీలకు గనక సహాయము చేసినట్టయితే, వీరే కదా ఎవరైనా సరే ప్రపంచములో సహాయము చేస్తే ఆ సహాయమును బట్టి దేవుడు వారిని ఈ 1000 సంవత్సరాల చేస్తున్నాడు. కనుక వారు ఏం చేస్తారు? వారి వారి దేవతల నామాన్ని స్మరిస్తూ ఉంటారు. కానీ ఏటేటా వస్తారు. పర్ణశాల పండుగ
వస్తాడు. పర్ణశాలకు రావాలి. ఆయన యొద్ద విచారణ చేయాలి. చేయవలసినటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఆ రాజుకి ఏటేటా సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజుకు మృక్కుటకు యెరూషలేమునకు పర్ణశాల పండుగను యెరూషలేమునకు వస్తాడు. ఆచరించుటకును ఏటేటా వస్తుంది. వాళ్ళు కూడా దానిలోనికి వస్తారు. రాకపోతే వర్షం. కాబట్టి 1000 సంవత్సరాల పరిపాలన కాలములో ఆయన ఒలీవా పర్వతం మీద కాలు పెట్టగానే అది రెండుగా చీలిపోయింది. తూర్పు పడమరకి చీలిపోయి ఉత్తర దక్షిణాలుగా మధ్య లోయ. ఒక తూర్పు తట్టు లోయ సగం ఏర్పడుతుంది. అక్కడ ఆయన సింహాసన మహిమ గల సింహాసనము మీద ఆయన ఆసీనుడవుచున్నాడు. ఆయన యెషయి వేరు నుండి చిగురు చిగురు ఉంటుంది. ఆయన యొద్ద ఆయన రాజుగా ఉంటున్నాడు. ఆయన యొద్దకి సకల జనులు వచ్చి విచారణ జరపవలసిన వాళ్ళుగా ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు ఈ భూమి శాపము నుంచి, నేల శాపము నుంచి విడిపింపబడినదై ఏదేనులాగా మార్చబడుతుంది. ఆయనే ఆ చెట్లను నాటుతూ ఉన్నాడు గనుక ఏదేనులాగా మార్చబడినటువంటి ఆ ఏదేనులో క్రూరత్వం అనేటువంటిది ఇక లేదు. కనుక జంతువులన్నీ కూడా ఒకదానితో ఒకటి సహవాసము చేసేటువంటివిగా ఉన్నాయి. ఎవరికి హాని తలపెట్టేటువంటి విధానం అక్కడ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి 1000 సంవత్సరాల పరిపాలనలో టైం అయిపోతుంది. సరే, దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 22వ అధ్యాయం 8 నుంచి 10 దాకా, లూకా సువార్త 14వ అధ్యాయము 21, మరలా చెప్తున్నాను, నోట్ చేసుకోండి. మత్తయి సువార్త 22 అధ్యాయం 8 నుంచి 10 దాకా, లూకా సువార్త 14వ అధ్యాయం 21. పెండ్లి బిందు ఒకటి తయారు చేయబడింది. ఆ పెండ్లి బిందుకి రమ్మని ఆయన దాసులను పంపించాడు. అయితే కొంతమంది నెపములు చెప్పసాగారు. వాళ్ళ పెండ్లి బిందుకి రాలేకపోయారు. కానీ పేదలైనటువంటి వాళ్ళు, అంగహీనులైనటువంటి వారిని, కుంటి వారిని, గుడ్డి వారిని, ఇంకా కనబడిన వారందరినీ పోగు చేసి వారినేమి వీళ్ళందరినీ కూడా పోగు చేసి వచ్చిన వారితో ఆ పర్ణశాల నిండింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగుననే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనములో 4-5 వచనాలు చదివితే, ఆయన కొరకై హతసాక్షులైపోయినటువంటి వారు మొదటి పునరుద్ధానములో పాలిభాగస్సులు అవుతూ ఉన్నారు. తర్వాత దానిలో ధన్యులును పరిశుద్ధులును దానిలోనికి చేరబోతూ ఉన్నారు. కాబట్టి 1000 సంవత్సరాల పరిపాలన కాలములో ఇశ్రాయేలు జనాంగమైనటువంటి వాళ్ళు భౌతిక సంబంధమైన శరీరముతో, అలాగుననే వారికి యుద్ధములో సహాయము చేసినటువంటి వారును భౌతిక సంబంధం. అమ్మా, కట్ అయిందా? వినపడుతుందా? బ్రేక్ అవుతుంది. కొంచెం బ్రేక్ అవుతుంది. నెట్ పోయి వచ్చింది. ఇప్పుడు వినపడుతుంది కదా. కాబట్టి ఇశ్రాయేలీయులైనటువంటి వాళ్ళు భౌతిక సంబంధమైన శరీరముతో, వారికి సహాయము చేసిన సకల జనులైనటువంటి వాళ్ళు కూడా భౌతిక సంబంధమైన శరీరముతో, వారందరూ దానిలోనికి 1000 సంవత్సరాల పరిపాలనలోనికి ప్రవేశిస్తున్నారు. అలాగుననే మనము 1000 సంవత్సరాల పరిపాలనలో పరిశుద్ధులైనటువంటి వాళ్ళు, ధన్యులైనటువంటి వాళ్ళు ప్రవేశిస్తున్నారు. అలాగుననే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామము నిమిత్తమై వధింపబడినటువంటి వారును, అక్కడ వాళ్ళు క్రీస్తుతో కూడా రాజ్య పరిపాలన చేయటానికి వారును దానిలోనికి వచ్చుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా అనేక మంది ఈ కుంటి వాళ్ళు, గుడ్డి వారు, ఈ లోకములో బీదలైనటువంటి వాళ్ళుగా ఉన్నవారు. బీదలైన మీరు ధన్యులు, లోకరాజ్యం మీది. కాబట్టి వాగ్దానము చేసి ఉన్నాడు గనుక వీరందరూ చెప్పబడిన గుంపు వారందరూ కూడా 1000 సంవత్సరాల పరిపాలనలోనికి రాబోచున్నారు. అదే మనకి విశ్రాంతి దినము. అక్కడ శ్రమ లేదు,
ఆడ కష్టము లేదు. కాబట్టి మొట్టమొదట ఏదేను ఎలాగూ ఉండేనో మరలా ఇప్పుడున్నటువంటి భూమి సృష్టి నాకు మార్చబడి పిల్లల పొందేటువంటిదై దేవుని పిల్లల పొందబోయే ఆ మహిమను కొరకు అది స్వాతంత్రం పొందినందుకు వేచి ఉన్నది. వేచింది. ఇప్పుడు అది విడుదల పొందింది. విడుదల పొందింది కనుక భూమి ఇప్పుడు తన ఫలమును ఏదేనులో ఇచ్చినట్లుగా తండ్రి అయినటువంటి దేవుడు మరలా మనకి అనుగ్రహించబోతున్నాడు. దేవునికి మహిమ గాక. ఇప్పుడు విశ్రాంతిని ఆయన మనకు అనుగ్రహించటానికి ఈ లోకములోనికి వచ్చెను. కాబట్టి నీవు ఆ విశ్రాంతిలోనికి ప్రవేశము పొందే స్థితిలో ఉన్నావా? నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఏ గుంపు వారిలో నీవున్నావు అని పరిశీలన చేసుకోవాలి. కాబట్టి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉన్నటువంటి నీవు ఏ గుంపులో నీవు ఉన్నావు అనేటువంటిది పరిశీలన చేసుకోవలసినటువంటి వాళ్ళుగా ఉన్నారు. అందుకనే ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులను. మరి మొదటి పునరుద్ధానం అంటున్నారు ఏంటండి? మరి యేసు ప్రభు చనిపోయిన తర్వాత చాలా మంది సమాధులు లేపబడినాయి కదా, వాళ్ళు పునరుద్ధానులు కాలేదా అని ఎవడైనను మిమ్మల్ని అడిగినట్టయితే వారు చెర నుంచి విడిపించబడిన వారు మాత్రమే. వారు చెరలో నుంచి విడుదల పొందినటువంటి వాళ్ళు. కానీ ఇది మొదటి పునరుద్ధానము. పునరుద్ధానము అంటే మరలా అంటే మరలా బ్రతుకుట, మరలా బ్రతుకుట, మరలా బతుకుట అని చెప్పినప్పుడు నువ్వు మొట్టమొదట బ్రతికేవు. ఎప్పుడు? ఆత్మ సంబంధంగా నువ్వు యేసుక్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచినప్పుడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడికి ఎన్నటికి యేసుక్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచిన నీవు బ్రతికావు. ఇది మొదటిసారి. తర్వాత పునరుత్థానము, మరలా బ్రతకబోతున్నావు. నీవు శరీర సంబంధంగా నువ్వు చనిపోయినప్పుడు ఆ ఇద్దరు సాక్షుల్లోకి వాళ్ళు చనిపోయినప్పుడు ఆ జీవము వచ్చేసేసి వారి యందు నిలిచి వాళ్ళలోకి ప్రవేశించగానే వారు నిలిచారు. కాబట్టి ఇప్పుడైతే మీరు బ్రతికినప్పుడు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు భద్రము చేయబడింది. దేవుని యందు భద్రము చేయబడింది. రేపటి దినాన ఆయన వచ్చినప్పుడు పునరుత్థానము. కాబట్టి ఏమవుతుంది? ఆయన ఎదున్న జీవము మీలోనికి ప్రవేశిస్తుంది. మీరు లేపబడుతున్నారు. కాబట్టి దేవునికి లేపబడిన మీరు 1000 సంవత్సరాల పరిపాలనలోకి వస్తున్నారట్టి అవకాశము దేవుడు మనందరికీ దయచేయును గాక. దేవుడి వాక్యమును మీ హృదయంలోకి తీసుకొని వచ్చును గాక. ఆమేన్. ఆమేన్.